ఈ తాడి పతంగి 2 పతంగులు అయితే ఈజీగా ఎగిరిపోయినాయి ఈ స్కైకింగ్ మాంజతోని. ఫస్ట్ ఏమో కించుకొట్టినా బిస్కెట్ అయిపోయింది. సెకండ్ కొంచెం డీల్ వదిలినా, నాకు తెలిసి గాలి ఎఫెక్టో మాంజా ఎఫెక్టో, కానీ మాంజా అయితే అప్ టు మార్క్ లేదు, బేకార్ మాంజ ఉంది. అది అసలు గరుకు కూడా లేదు, సాఫ్ట్గా ఉంది, ఏదో సాదా దారం లెక్క. ఈ తాడి పతంగి చూద్దాం, ఇది బరువుగా పెట్టిన కారణాలు. గాలి కూడా మస్తు వస్తుంది. ఈ తాడి పతంగితో ఎక్కిస్తా చూసా. ఇంకోటి సాడ్ న్యూస్ ఏంటంటే మాంజా మొత్తం కింద క్యాట్ కానీ కింద పడదు కదా, కింద పడి ఏదో బండికి చుట్టుకుందో వాళ్ళు పట్టుకోరో మాంజా మొత్తం బిస్కెట్ అయిపోయింది. కొత్తగా మాంజా మళ్ళీ డీల్ కొట్టి చుట్టి మళ్ళీ ఎక్కిస్తా. 3 పతంగులు ఎక్కించిన, 3 పతంగులు ఫసక్, 3 పతంగి క్యాట్ అయినాయి. ఇప్పుడు 4వ పతంగి, ఇదే లాస్ట్ పతంగి. స్కైకింగ్ వరస్ట్ మాంజా అనిపించింది నాకు ఇప్పటి వరకు. ఇప్పటి వరకు ఏంది అది వరస్ట్ మాంజా. డోంట్ బై స్కైకింగ్ మాంజా, బేకార్. ఏదో పెద్ద డబ్బాలు ఇచ్చి షోప్ టాప్, కానీ అది ఏం లేదు, దానికి దమ్ము లేదు, ఏం లేదు. వేరే పతంగి దాని ఎగిరిపోతుంది. ఒక 2 మినిట్స్, ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ పెంచి కూడా లేదు, జప్న ఎగిరిపోతుంది. డీల్ ఇచ్చిన అంతే, కీంచు కొట్టిన అంతే అయింది, బరువు పెట్టిన అంత అయింది, ఏది పెట్టినా అంతే అయింది. ఇవాళ లాస్ట్ ఒక పతంగి ట్రై చేసి అమ్మ ఇంటికి పోయి వాడు కూడా. 4వ పతంగి కీలే, ఎందుకంటే పైన పతంగిలు ఎక్కుతలేవు. మధ్యాహ్నం 2 అవుతుంది, ఎండకి అందరు పండుకోరు ఇంట్లో కూర్చోరు, కానీ పతంగి ఎక్కుతలేవు. వేస్ట్ బై స్కై ఐ మాంజా వేస్ట్, దారం మాంజా వేస్ట్. స్కై ఐ మాంజా వేస్ట్, అది వాడకండి, వేరే దారం మాంజా తీసుకోండి. దారం మాంజా ఎందుకు తీసుకున్నా, తంగూస్ ఎందుకు తీసుకోవాలంటే మెయిన్ ఈ పక్షులకి ఎకో ఫ్రెండ్లీ కోసం. సో తెలుసు కదా చైనా మాంజా వాళ్ళు ఎట్లా కటింగ్స్ అవుతున్నావు, దానికోసం అనేది దారం మాంజా తీసుకున్నాం. కాటన్ ఫ్రెండ్లీ మాంజా, ఎకో ఫ్రెండ్లీ మాంజా, ఎన్విరాన్మెంటల్ మాంజా తీసుకున్నాం. సో అందరు దారం మాంజా వాడండి. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కైట్ ఫెస్టివల్. Play safe, don't use plastic manja, Chinese manja. Use our cotton based manja and be safe and make others comfortable, not with your enjoyment.